చేద్దాం. ప్రకటన గ్రంథములో నుండి 3వ అధ్యాయము 10వ వచనాన్ని ఈ సందర్భంలో మనం చదువుతామండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుతామా? చదవండి, స్పష్టంగా చదవడానికి ప్రయత్నం చేయండి. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. చిన్ని ప్రార్థన. ప్రేమల తండ్రి, కృపగల దేవందమనైనా ఎంతవరకు నేను ప్రభా పాటలు ఎందుకు తోడుకున్నారు, నీ బిడ్డలు సాక్ష్యం ఇచ్చారు, సాక్ష్యాలు కూడా మీరు విని ఉన్నారు కనుక ఆ సాక్ష్యాలకు తగినటువంటి ఫలితాన్ని ఫలాన్ని బిడ్డలకు దయచేయండి. చదవబడిన లేఖన భాగాన్ని విరిచి వడ్డించండి. కూడి వచ్చిన ప్రతి ప్రియబిడ్డలునైనా వినగల చెవులు, గ్రహింపగల హృదయం, అంగీకరించే మనస్సు, ఆనందించే ఆత్మను దయచేయండి. నిలబడిన దాసుని వరకు పరిచి దాసుని ముఖాంతం నుంచి మీరే మాట్లాడమని, నీ దాసుని నోటికి నన్ను మీరే బోరగా ఉండి మాట్లాడండి. నీ దాసుని అరికాలు మొదలుకు నన్నెత్త వరకు కూడా ప్రభా మీ ఆత్మ స్వాధీనములో ఉంచుకొని నేను ఈ సమయం నీ దాసుని బలపరచమని, నీ వాక్యం చేత అందరితో మాట్లాడమని యేసయ్య నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయం ముందు మనం దేవుని వాక్యంలో నుంచి కొద్ది మాటలు మనం నేర్చుకుందాం. చదవనటువంటి లేఖన భాగం ఈ సంవత్సరానికి మనకు వాగ్దానం అని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ సంవత్సరానికి వాగ్దానం ఇదే. మీరు వాగ్దానాలు తీసుకున్నారమ్మా? తీసుకున్నారా వాగ్దానాలు? చదువుకున్నారా? ఆ వాగ్దానాల కంటే ఈ వాగ్దానం శ్రేష్టమైనది. దేవుడు పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన వాగ్దానాలు మన కొరకు ఆయన రాసి ఉంచారు. మీకు వచ్చిన వాగ్దానాన్ని చూసి మురిసిపోవడం కాదండి. బైబిల్లో ఉన్నటువంటి వాగ్దానాలన్నీ కూడా శ్రేష్టమైనవి కనుక ఆ వాగ్దానాలను మనం చదువుకుంటూ ధ్యానం చేసుకుంటూ ఆ వాగ్దానాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి మనం ప్రయత్నం చేయాలి. యాకోబు ప్రార్థన చేసినప్పుడు ఏం చేసేవాడంటే, ప్రభువా, అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, మా పితరుల దేవా, నీవు మాకు కూడా దేవుడిని చెప్పావు కనుక నన్ను నీవు దీవించమని ప్రార్థన చేసేవాడు. వాక్యాన్ని ఎత్తిపట్టుకుని వాక్యాన్ని ప్రకారంగా వాగ్దానాన్ని ప్రకారం జ్ఞాపకం చేసుకుంటూ యాకోబు ప్రార్థన చేసేవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు అనేక సందర్భాలలో తన బిడ్డలకు తెలియజేస్తూ తను పరిచయం చేసుకుంటూ దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసు. నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడునని తను పరిచయం చేసుకునేటప్పుడు వారిని జ్ఞాపకం చేసి దేవుడు వారికి పరిచయం చేసుకునేవాడు. కారణం ఏంటో తెలుసండి. అబ్రహాము దేవుడిని ఎందుకు చెప్పాడు, ఇస్సాకు దేవుడిని ఎందుకు చెప్పాడు, యాకోబు దేవుడిని ఎందుకు చెప్పాడు? దేవుడు ఏ కారణం చేత చెప్పాడు చెప్పండి. నేను ఫలానా వాడి తండ్రిని, ఫలానా వాడు నా కుమారుడు అని చెప్పడానికి గల కారణం ఏంటో తెలిసింది. వారి జీవితాలు, వారి బ్రతుకులు ఎలాగున్నాయో చూపించడానికి దేవుడు వారిని ఉదాహరణగా తీసుకుంటున్న సందర్భాన్ని మనం చూడగలుగుతున్నాం. అబ్రహాము దేవుడిని అన్నప్పుడు అబ్రహాముని ఎలాగ కాపాడాడో దేవుడు, ఆ విషయాన్ని మీరు గుర్తు పెట్టుకోవాలి. ఇస్సాకు దేవుడు అన్నప్పుడు ఇస్సాకుని ఎలాగ నడిపించాడో దేవుడు, ఇస్సాకుని జ్ఞాపకం చేసుకోవాలి. యాకోబు దేవుడు అని చెప్పినప్పుడు యాకోబుని దేవుడు ఎలాగ నడిపించాడో ఆ నడిపింపును, ఆ జీవితాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం అందు మనం దేవుని సన్నిధానంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకోబోతున్నప్పుడు దేవునికి మనం ప్రార్థన చేసే విషయంలో దేవుని వాగ్దానాలను ఎత్తుపట్టుకుని మనం ప్రార్థన చేయాలి. మీరు కూడా వాగ్దానాలు వచ్చినాయి కదమ్మా, మీకు వచ్చినాయా? ఆ వాగ్దానాలను బట్టి వాగ్దానాలు చదువుకుంటూ మీరు ప్రార్థన చేసుకోవాలి. వాగ్దానం వచ్చింది కదని బైబిల్లో పెట్టుకుని సంవత్సరం అంతా తీయకుండా ఉంటే కుదరదు. ప్రతిరోజు ఉదయం లేచి మీకు వచ్చిన వాగ్దానం చదువుకుని బైబిల్లో వాగ్దానం ఎక్కడ ఉందో చూసి ఆ పేజీని గుర్తుపెట్టుకుని ఆ వాగ్దానాన్ని చదువుకుంటూ వాగ్దాన ప్రకారం మీరు ప్రార్థన చేయాలి. అలాగ ప్రార్థన చేస్తే దేవుడు మీ ప్రార్థనను అంగీకరిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
ఈ 2026వ సంవత్సరాన్ని మొత్తానికి దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసండి. ఈ ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం. ఈ 10వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసును శోధించుటకు లోకమంతటి మీదకు రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదను. ఆయన మనల్ని కాపాడుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రియదేని బిడ్డలారా, దేవుని కాపుదల ఉంటే ఈ లోకంలో మనం ఏదైనా చేయగలదు. దేవుని కాపుదల మనకుంటే ఈ లోకంలో మనం ఏమైనా చేయగలదు. శోధన కాలం అన్నప్పుడు కింద ఫుట్ నోట్లో ఇంకో మాట రాయబడి ఉంటుంది. 1వ నెంబర్ వేసి కింద ఏం రాయబడిందండి? శోధన గడియలలో. అంటే శోధన వచ్చే సమయంలో, కష్టాల సమయంలో, ఇరుకు సమయంలో, ఇబ్బంది సమయంలో దేవుడు చెప్తున్నాడు, నేను నీకు తోడుగా ఉండి నిన్ను కాపాడుతాను అంటున్నాడు. కనుక దేవుడు కాపాడే విధానం చాలా ఆశ్చర్యంగా, అద్భుతంగా ఉంటుంది. దేవుడు కాపాడే విధానము ఆశ్చర్యంగాను, అద్భుతంగాను ఉంటుంది. ప్రియమైన బిడ్డలారా, ఆయన కాపాడే విధానం ఎలాగుంటుందో 1-2 మాటలు మీకు జ్ఞాపకం చేస్తానండి. నిర్గమకాండంలో దేవుడు ఇశ్రాయేలు జనాంగాన్ని విడిపించేటప్పుడు సమయంలో మోషేతో చెప్పాడు, 10 తెగుళ్లను రప్పించి 10 తెగుల చేత రాజును భయపెట్టిన తర్వాత రాజుగారు వీళ్ళని వెళ్ళిపోమని చెప్పినప్పుడు వీరు వెళ్ళిపోయి వస్తున్నప్పుడు ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చినప్పుడు సైన్యం కూడా వెనకాల పరిగెత్తుకుని వస్తున్నప్పుడు వీళ్ళని ఐగుప్తులో నుంచి బయటకు వచ్చిన ఇశ్రాయేలు జనాంగాన్ని చంపడానికి వస్తున్నప్పుడు ఎర్ర సముద్రం దగ్గర నుంచున్నప్పుడు వీళ్ళందరికీ భయం వేస్తున్నప్పుడు దేవునికి మోషే ప్రార్థించినప్పుడు ఎర్ర సముద్రం 2 పాయలుగా ఇడిపోయి ఆరిన నేలను వీరు నడుస్తున్నప్పుడు వారు కొన్న ఆలోచన, వారు కొన్న ఆనందము ఇంత అంతా కాదు. ప్రియమైన బిడ్డలారా, వెనకాల శత్రువు తరుముకుంటూ వస్తున్నప్పుడు ప్రాణభయము చేత ప్రాణాన్ని గుప్పిట్లో పెట్టుకుని పరుగున ఎర్ర సముద్రంలోంచి నడిచి బయటకు వచ్చేంత వరకు వారికి భయం పోలే. ఎర్ర సముద్రం నుంచి దాటి ఒడ్డుకు వచ్చిన తర్వాత ప్రియమైన బిడ్డలారా, వారి కాళ్లకు కొంచెం తడి కూడా అంటుకోలేదు. సముద్రం మధ్యలో నుంచి 6 నెలలు నడిచి వారు వస్తున్నప్పుడు వారి కాళ్ళకి కనీసం తడి కూడా అంటుకోలేదు. సరే, ఒడ్డుకు వచ్చేసారు. ఒడ్డుకు వచ్చిన తర్వాత వీళ్ళకి ఏమీ కాలేదు. కానీ ఐగుప్తు రాజు అయినటువంటి ఐగుప్తు రాజు కానీ పొరో సేనలకు కానీ ఆ సముద్రం మధ్యకు వచ్చేసరికి వారందరూ ఏమైపోయారండి? ఆ నీటిలో మునిగిపోయారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. శోధన వచ్చింది, శ్రమ వచ్చింది, భయం వచ్చింది. వాటన్నిటిలో వచ్చి దేవుడు ఎలా కాపాడాడంటే వాళ్ళ కాళ్ళకి తడి కూడా అంటుకోకుండా ఆ సముద్రం నుంచి వారిని నడిపించారు. ఇక్కడ ఇశ్రాయేలు జనానికి ఏమీ కాలేదు, అక్కడ ఐగుప్తు సైన్యానికి ఏమీ కూడా మిగలలేదు. ఏం కాలేదంటారండి? ఐగుప్తు సైన్యం నోటిలో కొట్టుకుపోయింది కదా, ఇంకేముంటుంది? వాళ్ళకి మిగలబోతుంది. ఏం మిగలలేదు. మొత్తం రాజుతో సహా సైనికులందరూ కూడా, సేనలందరూ కూడా, రథాలతో సహా మొత్తం అంతా కూడా నీటిలో కొట్టుకుపోయి ఇశ్రాయేలు జనాంగానికి ఏమీ కాలేదు. ఐగుప్తి రాజుకున్నటువంటి సైన్యం అంతా ఏమీ మిగలలేదు. ఎంత ఆశ్చర్యం దేవుని కాపుదల. ప్రియమైన బిడ్డలారా, ఈ సమయం అందు దేవుడు కాపుదల చేస్తే ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో, ఎంత అద్భుతంగా ఉంటుందో పరిశుద్ధ గ్రంథంలో మనం అనేకమైనటువంటి సాదృశ్యాలు, దేవుడు మనకి సాక్ష్యాలు ఆయన మనకు రాసి ఉంచారు. మరొక మాట జ్ఞాపకం చేసుకుంటే, అగ్నిగుండంలోకి వెళ్ళినటువంటి వారికి కనీసం అగ్ని వాసన కూడా అంటకుండా దేవుడు వారిని కాపాడి ఒడ్డునకు తీసుకుని వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అగ్నిగుండంలోకి వెళ్ళిపోయిన తర్వాత అగ్ని వాసన అంటకపోతాం ఏంటండి? దేవునికున్న కాపుదల ఎంత భద్రంగా ఉంటుందంటే, నీ మీద ఏకను కూడా దేవుడు వాళ్ళనివ్వకుండా ఆయన కాపాడుతాడు. కంటిని కొనురెప్ప కాపాడినట్లుగా దేవుడు నిన్ను కాపాడుతాడు. ఈగలు వచ్చినప్పుడు, దోమలు వచ్చినప్పుడు మన చేతిని ఆటోమేటిక్ చెయ్యొచ్చి ఆ ఈగను కొడుతుంది, దోమను కొడుతుంది, కంటి మీద ఏమి వాలకుండా చూస్తుంది. దుమ్ము వచ్చేసరికి కన్నురెప్ప ఏం చేస్తుంది తెలిసిన? ఆ దుమ్ముని కంటిలోనికి రానకుండా గమ్ముని వెంటనే కన్నురెప్పలు ఆటోమేటిక్ గా పడతాయి. ఆ దుమ్ము వచ్చేస్తుంది, కన్నుమూయి అని చెప్పాలా? మనం చెప్తామా అమ్మా? కన్నురెప్పలకి ఏమైనా చెప్తామా? మనం ఏమి చెప్పం. కనురెప్పలు ఆటోమేటిక్ గా ఈ కంటి పాపను
కాపాడుతూ ఉంటుంది. ఏదన్నా కనుల దగ్గరికి వచ్చేసరికి వెంటనే కనురెప్పల్లో దేవుడు సెన్సార్లు పెట్టాడు కనుక ఆ సెన్సార్లు యాక్టివేట్ అయ్యి వెంటనే పూలు వచ్చినా పురుగు వచ్చినా ఏదైనా కను దగ్గరికి వస్తున్నా సరే వచ్చేటప్పటికే కనులు పడిపోతాయి, మూసుకుంటాయి. ఆశ్చర్యమే కదండి. ఇప్పుడన్నా మీరు కనురెప్పలతో చెప్పారా కన్ను మూసుకోమని? చేతితో చెప్పారా పట్టుకోమని? ఆటోమేటిక్ గా ఏ పని కావాలో ఆ పని ఆటోమేటిక్ గా జరుగుతూ వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక ప్రియమైన బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం ముందు నూతన సంవత్సరంలో దేవుని యొక్క కాపుదల గురించి కొన్ని విషయాలు మనము జ్ఞాపకం చేసుకుని కొన్ని విషయాలు మనము దేవుని సన్నిధానంలో గుర్తించి వాటిని మనము చదువుకుని ఆ దేవుని యొక్క సన్నిధానంలో ఆశ్చర్యంగా అద్భుతంగా దేవుడు నడిపించే విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుందామండి. కనుక 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయము 6వ వచనము 7వ వచనాన్ని మనము చదువుతాము. దేవుడు కాపాడేటటువంటి విధానాన్ని పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన విషయాలు పరిశుద్ధ గ్రంథం మనకు దేవుడు రాసి ఉంచాడు కనుక 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయము 6వ వచనము 7వ వచనాన్ని మనం చదువుతామండి. ఈ సమయం అందు 18వ అధ్యాయము 6వ వచనం 7వ వచనం చదవండి. అతడు యెహోవాతో అత్తుకుని ఎంబడించుటలో వెనుక తీయక మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నీ గైకొనుచుండెను. కావున యెహోవా అతనికి తోడుగా అతడు యెహోవాతో అత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ గైకొనుచుండెను. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చదవబడినటువంటి లేఖన భాగాలు మనం చూస్తే ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ దావీదుని గురించి దేవుడు చెప్తున్నటువంటి మాట ఏమని చెప్తున్నాడంట చూడండి. ఇక్కడ చదవబడినటువంటి లేఖన భాగాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే దావీదుకున్నటువంటి ఆలోచన, దావీదుకున్నటువంటి నిర్ణయం, నిశ్చయత. అతడు యెహోవాతో అత్తుకొని ఆయనను వెంబడించడంలో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నీ గైకొనుచు ఉండెను. దేవుని ఆజ్ఞలను గైకొంటున్నాడంట. అలాగే దేవుని ఆజ్ఞలు గైకొంటున్నాడు కనుకనే కావున యెహోవా అతనికి తోడుగా ఉన్నాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన బిడ్డలారా, ఈ రోజున ధర్మశాస్త్రాన్ని ఎవరైతే పఠిస్తారో, ధర్మశాస్త్రాన్ని ఎవరైతే చదువుతూ ఉంటారో, ధర్మశాస్త్రానికి అనుగుణంగా ఎవరైతే నడుచుకుంటూ ఉంటారో, దేవుని ఆజ్ఞలను గైకొంటూ దేవుని ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటూ ఉంటారో వారందరికీ దేవుడు తోడుగా ఉంటానని వాక్యము మనకి తెలియజేయబడుతుంది. ఇందులో 3 విషయాలు మనము జ్ఞాపకం చేసుకుందామండి. ఈ 18వ అధ్యాయము 6-7 వచనాలు ఉన్నటువంటి విషయాల్లో 3 విషయాలు మనము జ్ఞాపకం చేసుకుందాం. మనము కూడా ఆ 3 విషయాలను మనం పాటించినట్లయితే, 3 విషయాలను మనం జాగ్రత్తగా అవలంబించినట్లయితే ప్రియమైన బిడ్డలారా, దేవుని కాపుదల మన మీద కూడా ఉంటుందన్న సత్యాన్ని లేఖన భాగాలు మనకు తెలియజేస్తున్నాయి. ఈ వచనాల్లో ఉన్నటువంటి ఆ 3 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిది 6వ వచనం చదువుతున్నట్టే చూడండి. యెహోవాతో అత్తుకొని ఏం చేస్తున్నట్టు దావీదు గారు దేవునిని అత్తుకొని ఉన్నాడు. అత్తుకొని ఉండటం అంటే తెలుసండి మీకు ఏమన్నా? దేవునిని అత్తుకోవడం అంటే ఎలాగో తెలుసా మీకు? అత్తుకోవడం అంటే గ్యాప్ లేకుండా, ఖాళీ లేకుండా. చూడండి, చిన్నపిల్లవాడిని తల్లి ఎత్తుకుంటదండి. 2వ నెల 3వ నెల ఉన్నటువంటి పిల్లవాడిని తల్లి ఎలాగ ఎత్తుకుంటది? అత్తుకుంటది అనమాట. తల్లి తన కుమారుని అత్తుకుని ఎలాగైతే లాలిస్తుందో, పాలిస్తుందో, కుమారుని ఎలాగైతే భద్రంగా చూస్తుందో, ఆ తల్లి చిన్నపిల్లవాడిని ఎత్తుకున్నప్పుడు కనీసం గాలి కూడా దూరడానికి అవకాశము లేకుండా పిల్లవాడిని హత్తుకుని అంటి పెట్టుకుని ఉంటుంది అనమాట. అసలు తల్లికి నీ పిల్లవాడికి ఏమాత్రం గ్యాప్ ఉండదు. ఎప్పుడైనా మీరు చూసారో లేదో? ప్రియమైన బిడ్డలారా, హత్తుకోవడం అంటే అలాగా. ఇక్కడ చూడండి, దేవునిని హత్తుకోవడం అంటే దేవునిని విడిచిపెట్టకుండా, దేవునికి మీకు మధ్యలో ఎటువంటి గాలి దూరే సందు లేకుండా దేవునితో మీరు హత్తుకుని నడవగలిగితే
ప్రియమైన బిడ్డలారా, దేవుని కాపుదల మీ మీద ఉంటుందన్న సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియచేయబడుతుంది. హత్తుకోవడం, దగ్గరగా ఉండడం, సహవాసం చేయడం, ప్రార్థనలో సహవాసము, వాక్యంలో సహవాసము, ఉదయం లేచిన మొదలుకొని సాయంత్రం వరకు కూడా నీకు ఖాళీగా ఉన్న సమయంలో దేవునితో నీవు పరిచయంతో ఉండడం, దేవునితో నీవు జీవించడం, దేవునిలో హత్తుకోవడం అనే విషయాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. రెండవ మాట, ఆయనను వెంబడించుట. ఎవరిని వెంబడించుట? దేవునిని వెంబడించుట. మొట్టమొదటి విషయం హత్తుకొని ఉన్నాడు, రెండవది దేవునిని వెంబడిస్తున్నాడు. వెంబడించడం అంటే అర్థం ఏంటి? నువ్వు నా ద్వారా అంటే దేవునితో పాటు వెళ్ళడం అన్నమాట. అబ్రహాముతో దేవుడు చెప్పాడు, నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళు అన్నాడు. అబ్రహాము లేచి దేవుడు చూపించిన దేశానికి వెళ్ళడానికి ప్రయాణమే వచ్చారు. దేవునితో నడవడం మొదలు పెట్టాడు. ప్రియమైన దేవుని వెంబడించడం మొదలు పెట్టాడు. దేవుని వెంబడిస్తానని వెనుదిరిగిన వారు చాలా మంది లోకంలో కలిసిపోయారు. దేవుడు వెంబడించమన్నవాడు వెంబడించినప్పుడు వారిని దేవుడు అంతస్తులుగా ఆయనను హెచ్చించి ఆకాశం మీద వారిని కూర్చోబెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. దేవునితో నువ్వు హత్తుకుని జీవించినట్లయితే, దేవుని నువ్వు వెంబడించినట్లయితే ఆయన కాపుదల నీ మీద ఉంటుందని సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది. మూడవ విషయం కూడా జ్ఞాపకం చేసుకుంటే, ఆజ్ఞలన్నిటినీ కైకొనుచుండెను. దేవునికి స్తోత్రం. ఆజ్ఞలన్నీ కైకోవడం. జాగ్రత్తగా వినండి. దేవుని ఆజ్ఞలన్నిటినీ కైకొనుచుండెను. ఈ రోజున నువ్వు దేవుని ఆజ్ఞలన్నీ నెరవేర్చకపోయినా కానీ యేసు ప్రభు చెప్పినటువంటి ఆజ్ఞలు మీరు నెరవేరిస్తే సరిపోతుంది. దేవుడు ధర్మశాస్త్రం అంతా నెరవేర్చి ఆయన పరలోకానికి వెళ్ళాడు. ప్రభు తండ్రి సన్నిధానానికి వెళ్ళాడు. ఆయన మీరు అనుసరించి ఆయన నమ్మితేట్లు ఆయన చెప్పిన మాటలు వింటే చాలు. యేసు ప్రభు వారు ఆజ్ఞలు మీరు పాటిస్తే చాలు. ప్రియమైన బిడ్డలారా, ఆయన చెప్పిన మాట ఒకే ఒక మాట, ఆజ్ఞలన్నిటిలో కంటే శ్రేష్టమైనది ఇదే అన్నాడు. ఏంటో తెలుసండి? ఇతరులను నీవు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించట్లో ఉన్నటువంటి ఆ మాటలో అన్ని ఆజ్ఞలు అందులో కలిసిపోయినాయి. ప్రియమైన బిడ్డలారా, ఉపకార ధర్మం అందులోనే వస్తుంది. దేవునిని నిర్దిష్టంగా ప్రార్థించే విషయాలు అందులోకి వస్తున్నాయి. దేవుని అనుసరించే విషయాలన్నీ కూడా నువ్వు ఎదుటి వారి నిన్ను వల్ల నువ్వు పొరుగు వారిని ప్రేమించమన్నప్పుడు అందులో ప్రేమ కనపడుతుంది, క్షమాపణ కనపడుతుంది, దయ కనపడుతుంది, దేవుని యొక్క వాక్యం కూడా అందులోనే కనపడుతుంది. కనుక యేసు ప్రభువు చెప్పినటువంటి ఆ వాక్యానికి అనుగుణంగా మనం జీవించడం. కనుక ఇక్కడ చూడండి, మొట్టమొదటిది హత్తుకున్నాడు, రెండవది వెంబడించాడు, మూడవది ఆజ్ఞలను గైకొన్నాడు. కనుక కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రోజున మనం లోకాన్ని హత్తుకుని ఉంటున్నాం, లోకముతో మనం స్నేహం చేస్తున్నాం, లోకాన్ని విడిచిపెట్టకుండా మనం ఈ రోజున జీవిస్తున్నామని సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియచేయబడుతుంది. ప్రియమైన బిడ్డలారా, కనుక యెహోషువ గ్రంథంలో ఒక విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేశాడు. నువ్వు నన్ను హత్తుకుని ఉండాలి, వెంబడిస్తూ ఉండాలి, నా ఆజ్ఞలు గైకుంటూ ఉండాలి. మరొక మాట కూడా చెప్పాడు. అక్కడ మనం చూస్తే మనకి ఆశ్చర్యం వేస్తుంది. ప్రియమైన బిడ్డలారా, యెహోషువ గ్రంథంలో ఒక మాటను మనం చూద్దాం. చూడండి. యెహోషువ 7వ అధ్యాయం 11వ వచనం 12వ వచనం మనం చూసినట్లయితే, ఏలీ తన కుమారుల విషయంలో ఎంతో జాగ్రత్త తీసుకోలేదు అని బైబిల్ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. తన కుమారుల విషయంలో జాగ్రత్త తీసుకోలేదు ఏలీ. నువ్వు దీవించబడాలంటే, నువ్వు ఆశీర్వదించబడాలంటే, దేవుడు నీకు తోడుగా ఉండాలంటే, ప్రియమైన బిడ్డలారా, నువ్వేం చేయాలో తెలుసా? కొన్నిటిని విడిచిపెట్టాలి, కొన్నిటిని అనుసరించాలి. మనకేదో రోగం ఉందండి, షుగర్ పేషెంట్లు ఉన్నారు చాలా మంది. ఆ షుగర్ పేషెంట్ల గురించి చిన్న మాట జ్ఞాపకం చేస్తారండి. చూడండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళాం మనం. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు కొన్ని మందులు రాసిస్తాడు. రాసిచ్చిన మందులను మనం తప్పకుండా వేసుకోవాలి, తినాలి. అంతే కదా? డాక్టర్ రాసిచ్చిన మందులు వేసుకోవడం ఎంత ప్రాముఖ్యమో, డాక్టర్ గారు తినొద్దన్నవి మానేయడం కూడా అంతే ప్రాముఖ్యం. వేసుకోమన్నవి వేసుకోవాలి, వద్దన్నవి నువ్వు మానేయాలి. అంతేగాని డాక్టర్ గారు రాసిచ్చిన మందులు వేసుకుంటున్నావు, తినొద్దున్నాయి, నువ్వు మానడం లేదు. రోగం ఎలా దొరుకుతుంది? అయ్యో డాక్టర్ గారు మీరు చెప్పినవి నేను వేసుకుంటున్నానండి మందులు అని చెప్పి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి నాకు రోగం తగ్గలేదని అంటే డాక్టర్ గారు అడుగుతారు, చెప్పిన మందులు అని వేసుకున్నావమ్మా, మరి వేసుకుంటే తగ్గాలే, రూల్కి తగ్గలేదంటే వద్దన్నాయి నువ్వు మానలేదేమని డాక్టర్ అడుగుతాడు.
కనుక మన జీవితంలో మనం బాగుండాలంటే డాక్టర్ గారు ఇచ్చిన మందులు వేసుకోవాలి, డాక్టర్ గారు తినొద్దన్నాయని కూడా మనం తినాలి. డాక్టర్ గారు ఏమైనా తినొద్దంటాడు? షుగర్ పేషెంట్లని ఏం తినొద్దంటాడమ్మా? తీపి కొన్న వస్తువులను తినొద్దు అంటాడు. నువ్వు తీపి చూసినప్పుడు ఎగబడిపోయి నువ్వు తినేస్తుంటే ఇంకా నీకు షుగర్ ఏం దొక్కుతుంది? తగ్గడం మానేసి అది పెరుగుతూ ఉంటది. మందుదారి మందుదే, రోగం దారి రోగముదే. కనుక దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలు మనం పాటిస్తూ ఉండాలి. రెండవది, దేవుడు చెయ్యొద్దన్న పనులు కూడా మనం మానేయాలి. ఇక్కడ యెహోషువ మోకరించి ప్రార్థన చేస్తుంటే, యెహోషువ ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు యెహోషువ దగ్గరికి వచ్చి, ఏ యెహోషువ, ఎందుకు ఇక్కడ మోకరించి ప్రార్థిస్తున్నావు? ఎందుకు ఇక్కడ ఏడుస్తున్నావు? లేకో అంటున్నాడు దేవుడు. ఇక్కడ చదవండి. పాపం చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. శపితమైన దానిని కొంత తీసుకుని దొంగిలి బొంకి వారి సామానుల్లో దానిని ఉంచుకొని ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలు శాపగ్రస్తులై శత్రువుల ఎదుట నిలవలేక వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తులని వారు జాగ్రత్తగా అండర్లైన్ చేయండి. మీ మధ్యనుండగా మీరు వారిని నిర్మూలన చేస్తేనే గాని నేను మీకు తోడై ఉండను. యెహోషువ ఏం ప్రార్థన చేస్తాను తెలుసా? ప్రభువా, నువ్వు వెళ్ళమన్నా మేము యుద్ధానికి వెళ్ళాం, ఎరుకో గోడలు కూల్చమన్నా మేము కూల్చాము, ఎర్ర సముద్రం దాటమన్నా మేము దాటాము, ఈ యుద్ధానికి కూడా నువ్వు వెళ్ళమన్నా మేము వెళ్ళాము యుద్ధానికి. అనేక మంది ఇశ్రాయేలు జనాంగం చనిపోయారు. ఏంటి ప్రభువా, నీ కాపుదల మాకు లేదేంటైనా, నువ్వు చెప్తేనే కదా మేము వెళ్ళాము అంటున్నాడు యెహోషువ. అయితే దేవుడు చెప్తున్నాడు, నేను చెప్తేనే మీరు వెళ్ళారు బాగానంది, కానీ మీ మధ్యన శపితమైన దానిని ఉంచుకుని మీరు యుద్ధానికి వెళ్తే యుద్ధంలో ఎలాగ విజయం కలుగుతుంది మీకు? అంటే దేవుడు చెప్పినట్టుగా మనం పాటించాలి. ఇక దేవుడు ఏం చెప్తాడు తెలుసా? శపితమైన దానిని మీరు తీసివేస్తేనే గాని నేను మీకు తోడుగా ఉండను అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే మన హృదయంలో శపితమైనది ఉందా? మన కుటుంబంలో శపితమైనది ఉందా? మన హృదయంలో కానీ కుటుంబంలో కానీ మనం చేస్తున్న పనుల్లో కానీ దేవునికి ఇష్టం కానిది ఏదైనా ఉందా అన్నదాన్ని చూసి దానిని మనము విడిచిపెట్టాలి, దానిని మన దగ్గర నుంచి తీసివేసుకోవాలి. చాలా మంది దేవుని సన్నిధానానికి వస్తారు, శబాష్, దేవుని సన్నిధానం ఉంటారు, ప్రార్థన చేస్తారు, సాక్ష్యం చెప్తారు, కానుకలు ఇస్తారు, ఇవన్నీ మామూలుగా ఉంటాయి. కానీ శపితమైన దానిని వారి గృహంలో నుంచి వారు వెళ్ళగొట్టరు కనుక వారి జీవితంలో దేవుడు చేసే మేలు వారికి దక్కడం లేదు. ప్రియదనబడ్లారా, యెహోషువ గొప్ప నాయకుడు, దేవుడు వెళ్ళమన్నాడు, దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అయినా గాని ఇశ్రాయేలు జనాంగంలో శపితమైనది ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు, నేను మీకు తోడుగా ఉన్నాను అని చెప్తున్నాడు. శపితమైన దాన్ని మన ఇంట్లోనికి రానివ్వకూడదు, శపితమైన వారితో మనం స్నేహం కూడా చేయకూడదు. వారి జీవితంలో శపితమైన విషయాలు ఏమైనా ఉన్నాయనుకోండి, వారితో మన సహవాసం కూడా చేయకూడదు. ఆకాను చేసిన పాపం వల్ల ఇశ్రాయేలు జనాంగం అంతా చాలా మంది చనిపోయారు. ఎవరు పాపం అది శపితమైనది ఎవరు తీసుకొచ్చారు? ఆకాను తీసుకొచ్చాడని ఆకాన్ని క్షమించమన్నాడు దేవుడు? క్షమించమనలే. పాపము చేసిన వాడిని ఆ రాళ్ళు రువి చంపమన్నాడు. రాళ్ళు రువి చంపమన్నప్పుడు ఆకాన్ని చంపారు, ఆకాను కుటుంబంలో పిల్లలను చంపారు, ఆకానికి ఉన్నటువంటి భార్యలను అందరూ కూడా రాళ్ళు రువి చంపి వారిని ఆ లోయలో తీసుకుని వెళ్ళి లోయలో కుప్పగా రాళ్ళు వేసేసారు. అంటే ప్రియమైన బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, శపితమైనది మన కుటుంబంలో ఉండకూడదు. మొట్టమొదటిది మన హృదయంలో ఉండకూడదు. రెండవది ఆ శపితమైన వారితో మనం స్నేహము చేయకూడదు. అంతే. అలాగే చేయకుండా ఉన్న రోజున నీవు ఆశీర్వదింపబడతావు, దీవింపబడతావు. దేవునికి స్తోత్రం కలుగునగాక. కనుక భారమైనటువంటి జీవితాలు ఇవి. దేవునిలో ఉండడం, దేవునిలో గడపడం, దేవునిలో నివసించడం, దేవుని ఆశీర్వాదాలు పొందడం చాలా కష్టతరమైన పనులే. కానీ ఆ కష్టంలోనే దేవుడు నిన్ను దీవిస్తూ ఉంటాడు. చాలా మంది వర్షాకాలం వచ్చేసరికి పులస గురించి రాజమండ్రి గోదావరి గొడ్డ దగ్గరకు వస్తారండి. దానికి ఒక పేరు ఉందండి, ఎలస వలసొచ్చి పులస అయిందని చెప్తారు. ఎలస వలసొచ్చి పులస అయింది అంటే అర్థం ఏంటో తెలుసండి? అది అసలు మామూలుగా చేపే. పులసకి ఎప్పుడు మారుతుందో తెలుసండి?
ఆ ఏటి నీటికి ఎదురీదుకుంటూ వచ్చి గోదాట్లోకి వచ్చిన తర్వాత అది పులసగా మారుతుంది అనమాట. అంటే దానికి ఆ రుచి, దానికి ఆ టేస్ట్ రావడానికి కారణం తెలిసింది. అది ఈదుకుంటూ ఎక్సర చేసుకుంటూ ఆ రక్తము మరుగుతుండగా అది ఎదురీది వచ్చిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి శక్తి, బలము, రుచి 1000 రెట్లు అవుతుందంటే ప్రియమైన బిడ్డలారా. అదే దాని పేరే పులస. వేలు పెట్టి కొంటారు, లక్షలు పెట్టి కొంటారు పులసని. కనుక ఆ పులస తినేటప్పుడు చాలా టేస్ట్గా ఉంటుందంట. ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా కానీ పులస మాత్రం దొరకదంట. అంటే మానవుడు కూడా కష్టంలోనే, ఇబ్బందుల్లోనే, ఇరుకులోనే పోరాడి 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 గెలుచుకుంటూ వచ్చేసరికి వారి జీవితాన్ని దేవుడు అద్భుతంగా మారుస్తాడని దేవుని లేఖనం మనకు తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు చెప్తున్నాడు, ఎద్దరెక్కల మీద మిమ్మల్ని నేను మోసుకుంటూ వచ్చాను, మీరు సామాన్యమైన వారు కాదు, కనుక నా మాట మీరు వినాలని దేవుడు ఇక్కడ మనకి తెలియజేస్తున్నాడు. ప్రియమైన బిడ్డలారా, కనుక ఇక్కడ హత్తుకున్నాడు, రెండవది వెంబడించాడు, మూడవది ఆజ్ఞలను అనుసరించాడు. కనుకనే దేవుడు అతనికి తోడుగా ఉండి తాను వెళ్ళు చోట నెల్ల అతడు జయము పొందిన రాయబడిన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడైతే దేవుణ్ణి హత్తుకున్నాడు, వెంబడించాడు, ఆజ్ఞలు గైకొన్నప్పుడు దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. తోడుగా ఉన్నప్పుడు జరిగినటువంటి శ్రేష్టమైన విషయం ఏంటో తెలుసండి. అతడు తాను వెళ్ళిన చోట నెల్ల అతడు జయమును పొందినని ఇక్కడ పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. కనుక ప్రియమైన బిడ్డలారా, మీరు జ్ఞాపకం పెట్టుకోండి, దేవునితో ఉండడానికి, దేవునితో గడపడానికి, దేవునితో నడవడానికి, దేవునితో జీవించడానికి మీరు ఈ రోజున మీరు కంకణం కట్టుకోవాలి. ఈ రోజున మీరు దేవుని ఆజ్ఞలను గైకోవడానికి మీరు ఇష్టపడాలని ప్రభు తన వాక్యంలో మనకు తెలియజేస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన దేవుడు మనల్ని భద్రంగా కాపాడుతాను వాగ్దానం ఇస్తున్నాడు. ఎలా కాపాడుతాడంటే మనల్ని భద్రంగా. యెషయా గ్రంథము, ఇర్మియా గ్రంథము 40వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చదువుదామా? ఇర్మియా గ్రంథము 40వ అధ్యాయము 4వ వచనం చూడండి ఒకసారి. 40వ అధ్యాయం 4వ వచనంలో ఒక చక్కని మాట ప్రభు మన కొరకు రాసిపెట్టాడు. ఎలా కాపాడుతాడైనా, ఎలాగ దీవిస్తాడు, ఎలాగ తోడుగా ఉంటాడు అన్నటువంటి విషయాన్ని 40వ అధ్యాయమును మనం 4వ వచనం మనం చూసినట్లయితే, ఆలకించుము, ఈ దినమున నీ చేతుల సంఖ్యలను తీసి నేను విడిపించుతున్నాను, నాతో కూడా బబులోనుకు వచ్చుట మంచిదని నీకు తోసిన రమ్ము, నేను నిన్ను భద్రముగా కాపాడేదను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన ఎట్టి రీతిగా కాపాడతాడంటే అండి, భద్రంగా కాపాడతాడంట. భద్రపరచడం అంటే ఏంటో తెలుసండి. మీకు డబ్బులు ఇస్తే ఏం చేస్తారు మీరు? ఎక్కడ పెడతారమ్మా? మీరు చాలా భద్రంగా, ఎవరు చూడని చోట, ఎవరికి అందని చోట ఆ డబ్బులను మీరు దాస్తారు. అదే బంగారం అయితే ఎనపెట్టులో పెట్టి తాళం వేస్తారు. ఎనప పెట్టి బీరువాలో పెట్టినా బీరువాలు పదలు కొట్టేస్తున్నారు కాబట్టి ఎనపెట్టి అయితే పదలు కొట్టడానికి అవకాశము ఉండదు. ఈ ఎనపెట్టికి ఇంకొక మంచి అర్థం ఉందండి. ఎనపెట్టి ఎక్కడ ఉంటుందో తెలిసింది, బ్యాంకుల్లో ఉంటుంది ఎనపెట్టి. దానికి చాలా తాళాలు ఉంటాయి, కానీ సామాన్యంగా దాన్ని తాళాలు తీసి మారు తాళాలతో తీయడం అసలు కుదరదు. బాంబు పెట్టి పేల్చినా కానీ ఆ ఎనపెట్టి పగలదు. బ్యాంకులో లాకర్లు ఉంటాయి, ఆ లాకర్లో ఈ భద్రం చేస్తూ ఉంటారంట. దేవుడు చెప్తున్నాడు, నిన్ను ఎలాగ భద్రం చేస్తానంటున్నాడండి. ఆలకించుము, ఈ దినమున నేను నీ చేతుల సంఖ్యలను తీసి నిన్ను విడిపించుతున్నాను, నాతో కూడా బబులోనుకు వచ్చుట మంచిదని నీకు తోసిన రమ్ము, నేను నిన్ను భద్రముగా కాపాడేదను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సంఖ్యలు విడిపిస్తాడంట, భద్రముగా మనల్నైనా కాపాడుతాడంట. ఎప్పుడు? దేవునితో గనక నడవడానికి మనం ఇష్టపడితే ఆయన చాలా భద్రంగా కాపాడుతానని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. ప్రియమైన బిడ్డలారా, మరొక మాట చదువుకుందామా? అపోస్తుల కార్యాలు 26వ అధ్యాయం 17వ వచనం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మనం చూసినట్లయితే అపోస్తుల కార్యాల గ్రంథంలో రండి. అపోస్తుల కార్యాల గ్రంథము 26వ అధ్యాయం 17వ వచనం చూడండి ఒకసారి.
26వ అధ్యాయం 17వ వచనం ఉందమ్మా, చదవండి. సంగతిని గూర్చి, కనబడబో సంగతిని గూర్చి నిన్ను పరిచారకుని గాను సాక్షిని గాను నియమించుటకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము. నేను ఈ ప్రజల వలనను అన్ని జనుల వలనను హాని కలుగకుండా నేను నిన్ను కాపాడుతున్నట్టున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. అన్యజనుల వలనను ఈ జనుల వలనను నీకు ఏ హాని కలగకుండా నిన్ను నేను కాపాడుతానంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని కాపుదల అన్యజనుల మధ్యన మనకు ఉంటుంది, లోకస్తుల మధ్యన ఉంటుంది, ప్రజల మధ్య కూడా మనకి దేవుని కాపుదల మనకు ఉంటుంది. ఎప్పుడు ఆయనను హత్తుకుని ఆయనను వెంబడించి ఆయన ఆజ్ఞలను మనం గైకొన్నట్లయితే ప్రియదేవుని బిడ్డలారా, దేవుని కాపుదల మనకు ఉంటుందన్న సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 5వ వచనం చదువుతామండి. మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చూడండి. మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయం 5వ వచనం. దావీదు సౌలు తన్ను పంపిన చోటికెళ్ళను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకుంటూ వచ్చిన గనక సౌలు ఎవరి మీద నియమించాడంటే యోధుల మీద దావీదును నియమించినట్టుగా ఇక్కడ మనం చూస్తున్న. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దావీదు సౌలు తనను పంపిన చోటుకల్లా పోయి సుబుద్ధి కలిగి పని చేసుకుంటూ వచ్చిన గనుక సౌలు యోధుల మీద అతనిని నియమించెను. జనులందరి దృష్టిని సౌలు సేవకుల దృష్టికి దావీదు అనుకూలుడు ఆయనో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దావీదు హెచ్చింపబడ్డాడు, దావీదు దీవింపబడ్డాడు. ఎలాగ దీవింపబడ్డాడు, ఏ రకంగా దీవింపబడ్డాడో అదే అధ్యాయము 14వ వచనం చదివితే మనకు అర్థమవుతుంది. చూడండి, 14వ వచనం చదవండి. ఎందుకు దావీదును సౌలు హెచ్చించాడో 14వ వచనం చదివితే మనకు అర్థమవుతుంది. చదవండి 14వ వచనం. మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎల్లిని కాడల్లా దావీదుకి విజయం కలగడానికి, ఎల్లిని కాడల్లా దావీదు విజయం పొందడానికి సుబుద్ధి కలిగి దేవునిలో నడుస్తున్నాడు కనుక, దేవుని మాటలు వింటున్నాడు కనుక యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు కనుక చూడండి, ఇక్కడ దావీదుని దేవుడు హెచ్చించాడు. దావీదు హెచ్చించడమే కాదు, సౌలు కూడా దావీదును హెచ్చించినట్టుగా మనం చూస్తున్నాం. సౌలు దావీదుని చంపక ముందు, దావీదు మీద పాపం పెట్టక ముందు, దావీదు తరమకు ముందు జరిగినటువంటి సంభవాలు ఇవి. దేవుడు దావీదుకు తోడుగా ఉన్నాడు కనుకనే సౌలు పంపినటువంటి ప్రతి స్థలంలోనికి వెళ్ళినప్పుడల్లా సుబుద్ధి కలిగి పని చేసుకుంటూ వచ్చిన కనుక సౌలు యోధుల మీద అతనిని నియమించిన. జనులందరి దృష్టి సౌలు సేవకుల దృష్టికి దావీదు అనుకూలుడు అయ్యను. ఈ రోజున మన జీవితంలో ఎవరు మనల్ని చూసి నమ్ముతారు, ఎవరు మనల్ని చూసి గౌరవిస్తారు? చాలా మంది మనల్ని చూసి గౌరవించేవారు లేరు. గౌరవిస్తున్నారంటే అర్థం ఏంటో తెలిసేది, రూపాయి అప్పు పుట్టింది అనుకోండి, రూపాయి ఇచ్చారు అనుకోండి, మనల్ని గౌరవించి మనల్ని నమ్మి మనకి ఇచ్చారని అనుకోవాలి. ప్రియజన బిడ్డలారా, మరి దావీదు జీవితంలో దేవుడు ఆ దావీదుకు తోడుకున్నాడు కనుకని దావీదు ఎప్పుడెప్పుడు తోడుకున్నాడు? దావీదుకు దేవుడు ఎప్పుడెప్పుడు తోడుకున్నాడండి? సింహాలు వచ్చినప్పుడు, ఆ గొర్రెలను మేకలను ఎత్తుకుపోతున్నప్పుడు దేవుడు తోడుగా ఉన్నాడు కనుక సింహాలను ఒట్టి చేతులతో చూడండి, మేక పిల్లలు చీల్చినట్టుగా సింహము నోరిని చీల్చివేసినట్టుగా మనం తోడేలు వచ్చినప్పుడు వాటిని కూడా అలాగే చీల్చివేశాడు. ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియజన బిడ్డలారా, దేవుడు మనకు తోడుకుంటే దేవుడు అద్భుత కార్యాలు మన జీవితంలో ఆయన జరిగిస్తాడని సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. శాపగ్రస్తమైనది మన జీవితంలో ఉంటే దేవుడు మనలను
దీవించడు, ఆశీర్వదించడు. శాపగ్రస్తమైన వారితో మనం స్నేహం చేసిన దేవుడు మనలను దీవించడు. ఒకవేళ నేను భక్తి చేస్తున్నానండి, ప్రార్థన చేస్తున్నానండి, నేను చాలా బాగా దేవుని సన్నిధానంలో సాక్ష్యాలు చెప్తున్నాను, కానుకలు ఇస్తున్నాను అన్నా కానీ దేవుడు మనలను దీవించడు. శాపగ్రస్తమైన వాటిని మనం విడిచిపెట్టాలి. శాపగ్రస్తమైన వారితో మనం స్నేహము చేయకూడదు. దేవుని ఆజ్ఞను ఉల్లంఘించి లోకంలో ఎవరైనా పాపం చేస్తుంటే వారి సమ్ముఖంకు కూడా మనము వెళ్ళకూడదు. మొదటి కీర్తన అదే చెప్పింది మనకి. దుష్టులు ఆలోచన చెప్పు, నడువక పాపల మార్గం, నిలవక అపహాసులు కూర్చోడు చోట కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుతూ దీవారాత్రం దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. వాడికి దేవుడు తోడుగా ఉంటాడు. కనుక మొదటి వచనాన్ని మీరు పాటించకుండా దేవుడు నాకు తోడుగా ఉండాలంటే కుదరదు ఇక్కడ. కనుక ప్రియ దేవుని బిడ్డారా, మీ జీవితంలో దేవుడు తోడుగా ఉండాలంటే, దేవుడు కాపుదల మీ మీద ఉండాలంటే తప్పకుండా మీరు దేవుని హత్తుకుని ఉండాలి. రెండవది దేవుని వెంబడించాలి. మూడవది దేవుని ఆజ్ఞను మీరు గైకొనాలి. నాలుగవది శపితమైనది, శాపగ్రస్తమైనది మీ దగ్గర ఉండడానికి వీల్లేదు. శపితమైన వారితో, శాపగ్రస్తమైన వారితో మీరు సహవాసము చేయకూడదు. లేదండి, వారితో సహవాసం చేపితే నాకు ఇల్లు గడవదండి, నాకు వాకిలు గడవదండి, వారు మాకు రూపాయి ఎవరండి, నాకు కన్నబెట్టలేండి, నాకు కొన్న చుట్టాలండి, సొంతలేండి అన్నా కానీ పని చేయదు. దేవుడు వాటిని విడిచిపెట్టకపోతే నీవు నీ జీవితంలో బాగోగులు దేవుడు నిన్ను ఆశీర్వదించడు అనేటువంటి సంగతి పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. కనుక ప్రియమైన బిడ్డలారా, ఈ సమయం అంతా మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రకటన గ్రంథంలో మనం చదువుకున్న 3వ అధ్యాయం 10వ వచనం, ఈ సంవత్సరానికి మనకు వాగ్దానం ఏమిటన్నమాట? నీవు నా ఓర్పు విషయమే వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబోవు శోధన కాలంలో నేను నిన్ను కాపాడుతాను. లోకానికి శ్రమ వస్తుంది, లోకానికి శోధన వస్తుంది, లోకానికి కష్టం వస్తుంది, భయంకరమైనటువంటి శోధన భూమి మీదకి వస్తుంది. అయినా నీవు భయపడని అవసరం లేదు. ఎందుకంటే నీవు దేవుని మాటను విని, దేవుని వాక్యానికి అనుగుణంగా నడుచుకుంటూ, దేవుని ఆజ్ఞలను గైకొంటూ, దేవునితో నడుస్తూ ఉంటే, ఆయన హత్తుకుని వెంబడించి, ఆయన ఆజ్ఞలు పాటిస్తూ, శపితమైన దాన్ని నీ దగ్గర నుంచి తీసివేసి దానిని బూడిద చేస్తేనే గాని దేవుడు నిన్ను తోడుగా ఉండి నిన్ను కాపాడు అనే సత్యాన్ని ఈ 2026 సంవత్సరం మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఒక్క విషయాన్ని మీకు జ్ఞాపకం చేసి నేను ప్రార్థన చేస్తాను. దేవుడు దీవించడం అంటే ఏమిటి? మన జీవితంలో మనం ఏం ఆలోచిస్తాం? దేవుడు దీవెన అంటే మన చేతి నిండా డబ్బులు ఉండడం, మనకి ఇల్లు వాకులు ఉండడం, మనకు ఆస్తుపాస్తులు ఉండడం దేవుడు దీవించే దీవెనలు అనుకుంటున్నారా? కాదు ప్రియమైన బిడ్డలారా. దేవుడు దీవించే దీవెనలు ఎలాగుంటాయి? దేవుడు ఆత్మ ద్వారా ఆత్మను దీవిస్తాడా, శరీరాన్ని దీవిస్తాడా? వేటిలో ఉంటే దేవుడు మనల్ని దీవిస్తాడో ఒక్క మాట మనం జ్ఞాపకం చేసుకుని మనం ప్రార్థన చేద్దామండి. దేవుడు ఏ రీతిగా మనల్ని దీవిస్తాడు? దేవుడు దీవించేటువంటి దీవెన ఎలాగుంటుందో పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట మనం చదువుతాం. చూడండి, 1 సమూయేలు గ్రంథము 3వ అధ్యాయం 11వ వచనం చదవండి. 1 సమూయేలు గ్రంథము 3వ అధ్యాయం 11వ వచనం చూడండి ఒకసారి. అంతటి యెహోవా సమూయేలుతో ఎలాగ సెలవిచ్చాను, ఇశ్రాయేలీయులు నేను ఒక కార్యము చేయబోతున్నాను, దాని వినువారి చెవులు గింగురమనను. ఆ దినమున ఏలి యొక్క ఇంటి వారిని గురించి నేను చెప్పినదంతయు వారి మీదకి నేను రప్పింతును అని దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? సమూయేలుతో మాట్లాడుతున్నాడు. ఎవరి గురించి? ప్రవక్త అయినటువంటి ఏలీతో మాట్లాడుతున్నాడు. ఏలీ గురించి మాట్లాడుతున్నాడు, బాలుడైన సమూయేలుతో. నీవు ఏలీ ఏం చేశాడు? తప్పిదాం. తన కుమారులు తప్పు చేసినప్పుడు, తన కుమారులు పాపం చేసినప్పుడు ఏలీ వారిని గద్దించలేదు అంటే మరలా చాలా పొరపాటే. గద్దించాడు. ఎలా గద్దించాడు? నాయన ఈ తప్పు మీరు చేయకూడదురా అని చూసాయిగా చెప్పి వదిలిపెట్టేశాడంటే ఏలీ. ఓపెని ఫినెహాసును పిలిపించి వారితో మాట్లాడిన మాట ఏంటి? మీ పాపము నా దాకా నా చెవులకు వినబడింది కనుక మీరు అలాగ చేయడం తగదు అన్నాడు. ఆపి కర్ర తీసుకుని, ఈనుపొల తీసుకుని వారిద్దరిని కూడా దండించలేదు. ప్రియమైన బిడ్డలారా, చిన్నపిల్లలు తప్పు చేసినప్పుడు నాయన నువ్వు అలా చేయకూడదు అని మీరు తప్పగా చెప్పి మాట్లాడుకున్నారు అనుకోండి, మరలా తప్పును చేస్తా ఉంటాడు. తప్పు చేసిన వెంటనే మీరు కర్ర పుచ్చుకుని కొట్టారు అనుకోండి, రెండోసారి ఆ తప్పు చేయడానికి
ఇష్టపడ్డ కారణం ఏంటో తెలుసండి? ఓహో, నేను ఇది పని చేశాను కనుక ఇది తప్పు కావాల్సి నా తల్లి నన్ను దండించింది. స్కూల్లో టీచర్లు కూడా అలాగే దండిస్తారండి. చదువుతున్నప్పుడు సరిగ్గా చదువులో ఉన్నప్పుడు వారిని దండిస్తారు, వారిని కొడతారు. ఎంత కొడతారో తెలుసండి? వాడికి చదువు రావాలని వారు కొడతా ఉంటారు కనుక. ప్రియమైన బిడ్డలారా, ఆ కొట్టినప్పుడు ఒకవేళ పిల్లలు తల్లిదండ్రులతో చెప్పినప్పుడు తల్లిదండ్రులు వెళ్ళి టీచర్ల మీద గొడవ పెట్టుకున్నప్పుడు, ప్రియమైన బిడ్డలారా, ఆ గొడవలో వారు బద్ధకస్తులు అయిపోతారు. ఆ గొడవలో వారు చదువు చదవడం మానివేస్తారు. కనుక ఈ సమయం ముందు మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఎవరైనా తప్పు చేయడం చూస్తే పిల్లలు కానీ, కుమారులు కానీ, కుమార్తెలు కానీ, ఎవరైనా కానీ తప్పు చేసినప్పుడు వారిని దండించాలి. ఆ తప్పును మానకపోతే వారిని విడిచిపెట్టేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక దేవుడు మనల్ని కాపాడేటువంటి కాపుదల విషయంలో దేవుడు ఆత్మకు కాపుదల ఇస్తాడా, శరీరానికి కాపుదల ఇస్తాడా? దేవుని కాపుదల దేనికమ్మా? దేవుని కాపుదల దేనికి? ఆత్మక, శరీరానిక? మరి ఆత్మ అంటే మరి శరీరాన్ని ఎవరు కాపాడతారు? శరీరాన్ని కాపాడితే ఆత్మని ఎవరు కాపాడతారు? దేవుడి కాపుదల ఎలాగుందో పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట మనం చదువుకుని ప్రార్థన చేసుకుందాం. మొదటి దశలోని రాసిన పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం చదువుదామండి. మొదటి దశలోని రాసిన పత్రిక. దేవుని కాపుదల దేనికి? ఆత్మక, శరీరానిక? దేనికి దేవుడు కాపుదల మనకి ఇస్తాడో మొదటి దశలోని రాసిన పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం చదువుదామండి. త్వరగా 5వ అధ్యాయం 23వ వచనం. అమ్మా దొరికిందా? సమాధానకర్త దేవుడే పరిశుద్ధపరచును గాక మీ ఆత్మయు మీ దేహమును శరీరమును ప్రభువైన యేసుక్రీస్తు రాకడ ముందు నిందారహితముగాను సంపూర్ణముగా ఉండినట్లుగా కాపాడబడును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఏమేమి కాపాడుతున్నాడండి? ప్రాణాత్మ దేహములను దేవుడు కాపుదల ఇస్తాడండి. ప్రియమైన బిడ్డలారా, ఆత్మను కాపుదల చేస్తే మరి శరీరానికి రోగం వస్తే ఎవరు చూస్తారు? శరీరాన్ని కాపాడితే ఆత్మని ఎవరు కాపాడతారు? కనుక దేవుడు మనకు ఉన్నటువంటి కాపుదల ఏ విషయంలో ఉంటుందంటే ప్రాణాత్మ దేహములను దేవుడు కాపాడతాడని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. 121 కీర్తనలో ఒకసారి మనం రాస్తూ ఉంటాం, బళ్ళ మీద వాహనాల మీద రాసుకుంటూ ఉంటాం. ఏమని రాస్తామండి? 8వ వచనం, 121 కీర్తన 8వ వచనంలో, నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును గాక. దేవునికి స్తోత్రం. ప్రియమైన బిడ్డలారా, దేవుని కాపుదల మన మీద ఉంటుంది. ఈ నూతన సంవత్సరం 2026 సంవత్సరం అంతా దేవుని కాపుదల మన మీద ఉంటుంది. కనుక దేవుని కాపుదల మనకు ఉండాలంటే 3 విషయాలు మనం పాటించాలి, 4 విషయాలు మనం పాటించాలి. దేవునిని అత్తుకోవాలి, దేవునిని వెంబడించాలి, దేవునిని ఆజ్ఞలు మనము గైకొనాలి. 4వ విషయం, శపితమైన వాటి జోలికి మనం వెళ్ళకూడదు. శపితమైనవి మన ఇంట్లో పెట్టుకోకూడదు. శపితమైన వారితో మనం స్నేహము చేయకూడదు. ఈ 4 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ 4 విషయాల్లో మనం జాగ్రత్తగా మెలకువగా మనం ఉంటే కనుక కంటి పాపను కాపాడినట్టుగా దేవుడు మనల్ని కూడా కాపాడతాడు. అలాగే భూనివాసుల ఎడల, మనుషుల ఎడల, ప్రజల ఎడల కూడా వారి నుంచి ఏ అపాయం రాకుండా దేవుడు మనకు కాపుదలను ఇస్తాడు. కనుక అట్టి రీతిగా దేవుని కాపుదల మనం ఉండడానికి ఆయన ఒత్తుకుందాం, ఆయన వెంబడిద్దాం, ఆయన ఆజ్ఞలను గైకొందాం, శపితమైన వాటిని మనము తీసివేద్దాం. దేవునికి ఇష్టమైన వారుగా జీవిస్తూ దేవుని యొక్క వాగ్దానాన్ని 2026 సంవత్సరంలో చేత పట్టుకుని ఆశీర్వాదాలతో మన ముందుకు నడుస్తాం. ఈ మాటలు దేవుడు దీవించి మనలను ఆశీర్వదించును గాక. ఆమేన్. తల వంచండి, చిన్న ప్రార్థన. ప్రేమల తండ్రి, కృపల దేవాందమనైన ఈ నూతన సంవత్సరానికి మీరు మాకు ఇచ్చినటువంటి వాగ్దానం శ్రేష్టమైన వాగ్దానము ప్రభువా. శోధన కాలం వస్తుంది, శ్రమల కాలం వస్తుంది, అయినా కానీ నేను మిమ్మలను కాపాడుతానని వాగ్దానం ఇచ్చారు తండ్రి. ఆ వాగ్దానం సంగమనకును మాకును ప్రభువా శ్రేష్టమైన వాగ్దానము కనుకనైనా ఆ వాగ్దానం చేత పట్టుకుని ఈ లోకంలో మీరు జీవించడానికి కృప చూపించండి నైనా. నీ వాగ్దానం ఈ సంవత్సరం అంతా మాతో ఉంచండి, మాకు తోడుగా ఉంచండి, మాకు కాపుదలుగా ఉంచండి, ఆశీర్వాదకరముగా మాలో ఉంచి నన్ను జీవించే భాగ్యం దయచేయండి నైనా. నైనా ప్రభు, మీరు చెప్తున్న నన్ను అత్తుకుని నన్ను వెంబడించి నా ఆజ్ఞలు గైకొని శపితమైనవి మీ మధ్య నుంచి తీసివేస్తే
నేను మీకు తోడుగా ఉంటానని చెప్పినటువంటి గొప్ప దేవుడునైనా, ఇదిగోనైనా ప్రభునైనా దావీదుకు తోడుకున్నావు తండ్రి, అబ్రహాం గారికి తోడుకున్నావు, ఇస్సాకు తోడుకున్నావు, యాకోబుకు కూడా తోడుకున్నావు తండ్రినైనా. మా పితరులకు తోడుకున్న దేవ, మాకు కూడా మీరు తోడుగా ఉంటానని వాగ్దానం ఇచ్చారు కనుక ఆ వాగ్దానాన్ని మేము చేతపట్టుకునే ప్రభువా, ఈ నూతన సంవత్సరం అంతా కూడా జీవించడానికి నీ కృప చూపించండి. నేను వెంబడిస్తూ మిమ్మల్ని హత్తుకుంటూ నైనా మీ ఆజ్ఞలను ప్రభు మేము పాటిస్తూ శపితమైన వాటి జోలికి వెళ్లకుండా మమ్మల్ని మేము భద్రం చేసుకోవడానికి నీ కృప మాకు దయచేయమని సమయం అందు ప్రార్థిస్తున్నాం తండ్రి. విన్నటువంటి వాక్యాన్ని బిడ్డల హృదయాలను ఫలింప చేయండి. సంఘాన్ని సంఘ బిడ్డల మీద జ్ఞాపకం చేసుకోండి తండ్రి. కూడి వచ్చిన సంఘం అంతటి పైన ప్రభువా అట్టి కృపను అట్టి కాపుదలను ప్రభు మీరే ఉంచి నేను ప్రభా ఈ 2026 సంవత్సరం అంతా నేను శ్రేష్టంగా మా జీవితాల్లో అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు జరిగేస్తామని ప్రార్థన చేస్తున్నాం. ప్రభునైనా కూడి వచ్చిన సంఘాన్ని సంఘ బిడ్డలు జ్ఞాపకం చేసుకొని వారి జీవితాల్లో ప్రభు నీ కాపుదల వారికి దయచేయండి. చిన్నవారు మొదలుకొని పెద్దవారు వరకు కూడా ప్రభు నీ కాపుదల వారికి ఇచ్చి నడిపించమని ఈ సమయం అంతా నేను ప్రభు నీ దాసుల ద్వారా మాట్లాడిన ప్రతి మాటను కూడా ఫలింపచేసి నీ బిడ్డల హృదయాలలో నేను ప్రభు అద్భుత కార్యాలు జరిగినట్టుగా కృప చూపించమని, నీ కాపుదలలో నీ బిడ్డలు ఉన్నట్టుగా నైనా ప్రభు నీ సహాయం అనుగ్రహించమని మా ముందున్న కార్యక్రమం చేతులుగా అప్పగించుకుంటూ యేసయ్య నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.